హాయ్ ఎవ్రీవన్. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే హౌ ఐ స్టార్టెడ్ డ్రాప్ షిప్పింగ్ అండ్ వెన్ డిడ్ ఐ గెట్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. సో ఈ కంప్లీట్ స్టోరీ అనేది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. సో బేసిక్గా అరౌండ్ 11.5-12 months బ్యాక్ ఏం జరిగిందంటే, నేను సంథింగ్ ఇన్స్టాగ్రామ్ ఇలా స్క్రోల్ చేస్తుంటే నాకు సంథింగ్ ఇలా డ్రాప్ షిప్ ఇయర్, షాప్ఫై వీటికి సంబంధించిన యాడ్స్ వచ్చాయన్నమాట. సో ఆ యాడ్ వదిలేసి నేను సర్చ్ ఆన్ యూట్యూబ్ వాట్ ఈస్ డ్రాప్ షిప్పింగ్, వాట్ ఈస్ షాపిఫై అని చెప్పి. సో షాపిఫై గురించి ఫస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. అండ్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఒకవేళ అంటే మనకి పాసిబుల్ అవుతుందా, లేదా మనం ఇందులో సక్సెస్ అవ్వగలమా, ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట నా మైండ్లో. సో ఐ స్టార్టెడ్ వాచింగ్ యూట్యూబ్ వీడియోస్ అండ్ ఐ హ్యావ్ గోన్ త్రూ ఇట్. అండ్ ఒక చిన్న స్టోర్ క్రియేట్ చేశాను, జస్ట్ ఒక ప్రాక్టీస్ లాగా అనమాట. క్రియేట్ చేసి పేమెంట్ గేట్వే అది యాడ్ చేసి, క్యాష్ ఆన్ డెలివరీ ఇవన్నీ యాడ్ చేసి, ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసి, దెన్ ఐ ట్రైడ్ యాడ్స్ అనమాట, సేమ్ యూట్యూబ్లో చెప్పినట్టుగానే. సో ఐ లాస్ట్ మోర్ దాన్ 2K, 2,000 పైన యాడ్స్కి పెట్టేసి నాకు సింగిల్ సేల్ కూడా రాలేదు. సో లెఫ్ట్ ఇట్. దాని తర్వాత ఇంకొక 2 months అలా గ్యాప్ తీసుకున్నాను అనమాట. సో గ్యాప్ తీసుకున్నాక నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మనం ఏదైనా అప్లై చేసే ముందు ఫస్ట్ నేర్చుకోవాలి. సో ఎలా నేర్చుకోవాలి, సో అప్రోచ్డ్ ఎలా నేర్చుకోవాలన్న ప్రాసెస్లో నాకు ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చూపించడం మొదలుపెట్టింది. ఇయర్ వీ ప్రొవైడ్ యూ కోర్స్ సెటప్ ఇవన్నీ అని చెప్పి. సో ఐ గోన్ త్రూ కోర్స్ అరౌండ్ ఒక 8K అలా కోర్స్కి పెట్టాను, 8,000 పెట్టాను కోర్స్కి. సమ్ కైండ్ ఆఫ్ ఢిల్లీ పర్సన్ దగ్గర పెట్టాను, నేర్చుకున్నాను. అండ్ ఐ స్టార్టెడ్ అగైన్ ఇన్వెస్టింగ్ ఇన్ యాడ్స్. ఈ యాడ్స్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాక నాకు ఒక 20 daysలో అరౌండ్ ఒక 4-5 times యాడ్స్ పెట్టాను, అరౌండ్ ఒక 4K, 5K, 8K వరకు. సో 20 days తర్వాత నాకు ఫస్ట్ సేల్ వచ్చింది. సో నేనేం చేశానంటే, నేను తీసుకున్న కోర్స్ ఉంది కదా, దాంట్లో నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేంజెస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఐ స్టార్టెడ్ మేకింగ్ చేంజెస్ ఇన్ ఇట్. అండ్ అరౌండ్ ఈ 1 year గ్యాప్లో అరౌండ్ 6-7 lakhs వరకు అలా ఇన్కమ్ వచ్చింది. అండ్ కోర్స్లో కూడా మోర్ దాన్ ఒక 60, 70, 80 అప్డేట్స్ చేశాను అనమాట. ఎలా అంటే నాకు ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ కోర్సులో అప్డేట్స్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో సేమ్ కోర్స్ నేను ఇప్పుడు స్టూడెంట్స్కి నేర్పిస్తుంది. ఎందుకంటే ఒక రకంగా మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదంటే, మీకు ఇంత అంటే స్టోర్ క్రియేషన్కి కానీ మీకు సేల్స్కి కానీ నాకు వచ్చినంత గ్యాప్ కూడా మీకు రాదనమాట. సో మెయిన్ థింగ్ ప్రాసెస్ అయితే అది. ఎందుకంటే ఐ గోన్ త్రూ మెనీ ఎక్స్పీరియన్స్. అండ్ ఒక బిగినర్కి సేల్స్ రావడానికి మనం ఏమేం చేయాలనేది ప్రతి ఒక్కటి కోర్సులో మనకు ఉంది. సో మీరు ఈ డెమో చూస్తుంటే, ఈ వీడియో చూస్తుంటే మాత్రం డెఫినెట్లీ ఒక విషయం అర్థం చేసుకోండి, నాకు పట్టినంత టైం కూడా మీకు డెఫినెట్లీ పట్టదండి. ఎందుకంటే చాలామంది ఒకసారి కోర్స్ క్రియేట్ చేశాక అందులో ఎలాంటి అప్డేట్స్ చేయరు మ్యాక్సిమం. వెళ్తుంది కదా, చూస్తున్నారు కదా, స్టూడెంట్స్ వస్తున్నాయి కదా సేల్స్ అన్నట్టుగానే ఉంటారు. బట్ సక్సెస్ఫుల్గా మాత్రం రావు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 100 members నేర్చుకున్నారు అనుకోండి, ఆ 100లో అరౌండ్ ఒక 50-60 members సక్సెస్ఫుల్ ఉంటారు అంతే. మిగతా వాళ్ళు ఎవరికి సేల్స్ రావు. బట్ నా దాంట్లో అలా కాదు, మోర్ దాన్ 90% మెంబర్స్కి సేల్స్ వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి. ఎందుకంటే నేను అది ప్రతిరోజు అప్డేట్ చేస్తూనే వచ్చాను అనమాట, ఎక్స్పీరియన్స్ని బట్టి, నా ఎక్స్పీరియన్స్ని బట్టి. అండ్ నేను యూట్యూబ్లో మోర్ దాన్ 100+ వీడియోస్ చూస్తుంటాను, మన లోకల్వే కాదు, ఇంటర్నేషనల్వి కూడా. సో ఆ విధంగా అప్డేట్స్ చేసుకుంటూ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ త్రూ అప్డేట్స్. అండ్ అప్డేట్స్ ఆల్రెడీ అప్ టు డేట్ ఉన్నాయి. సో అది మీరు జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ గో త్రూ ఇట్. అండ్ ప్రజెంట్ అయితే నేను లాస్ట్ మంత్ అరౌండ్ 80 వరకు, అండ్ ఈ మంత్ అరౌండ్ 113 వరకు ఆ విధంగా వచ్చాయి అనమాట. సో లెక్కలు చెప్తే యూట్యూబ్ ఒకటి బ్లాగ్ చేస్తాడు. సో దట్స్ ఇట్. సో మీరేమనుకుంటారు, మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారా? కామెంట్ చేయండి, ఐ హెల్ప్ యూ అవుట్. జస్ట్ ఇక్కడ పక్కన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. సో లెట్స్ గో త్రూ ఇట్ అండ్ లెట్స్ గో గెట్ ఇట్. అండ్ యాక్చువల్లీ డ్రాప్ షిప్పింగ్ అంటే మనం ఏదైనా జాబ్ చేస్తున్నాం అనుకోండి, జాబ్ చేసుకుంటూ మనం డ్రాప్ షిప్పింగ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. బట్ మనకు ఫస్ట్ మంతే ఎక్కువ ఇన్కమ్ అనేది రాదన్నమాట. ఎందుకు రాదు? ఎందుకంటే నువ్వు బిగినర్వి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నీకు ఎక్స్పీరియన్స్ లేదు. మినిమం సేల్స్ అయితే డెఫినెట్లీ వస్తాయి, అరౌండ్ 10 to 12, 15K అలాగా. బట్ ఒక పర్టికులర్లీ ఒక 30, 40, 50 ఒక స్టేబుల్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే మాత్రం ఒక 2 or 3 months టైం పట్టు. మనకి ఎలా అయితే ఎక్స్పీరియన్స్ గ్రాఫ్ పెరుగుద్దో, ఈ సేల్స్ గ్రాఫ్ అండ్ ప్రాఫిట్ గ్రాఫ్ కూడా పెరుగుద్ది అనమాట. సో అది ప్రాసెస్. అండ్
ఫస్ట్ మంతే నాకు లక్షలు వచ్చేస్తాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండకుండా మీరు నేర్చుకోవడం మీద దృష్టి పెడితే ఇన్కమ్ ఆటోమేటిక్గా అదే పెరుగుద్ది. మీరు నేర్చుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుద్ది, ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ ఇన్కమ్ పెరుగుద్ది అనమాట. ఇది ప్రాసెస్. సో డోంట్ ఓవర్ ఎక్స్పెక్ట్, బట్ లెర్న్ ఇట్. ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్ అని చెప్పి ఒక సిద్ధాంతం ఉంది కదా. సో డ్రాప్ షిప్పింగ్లో మాత్రం ఎగ్జాక్ట్లీ ఆ సిద్ధాంతమే వర్క్ అవుద్ది అనమాట. ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. సో వీడియో చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే. సో I'll just take rest. Thank you. And just text me also on this number. I'll help you out. Bye.